నిన్న భారత్ మార్కెట్ ఎలా ప్రవర్తిందంటారు? నిన్న భారత మార్కెట్లు అయితే కనుక ఫుల్ పాజిటివ్లో ఉన్నాయండి. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది బాగా పాజిటివ్గా సంకేతాలు ఇచ్చింది అండ్ మార్కెట్ ఫుల్గా పాజిటివ్గా కనిపించింది. సో సెన్సెక్స్ చూసుకుంటే కనుక 81,644 వద్ద ముగియడం జరిగింది. 371 పాయింట్లు బలపడింది. ఇది వరుసగా నాలుగో రోజు లాభాల్లోకి రావడం, బుల్లిష్ రన్ టైప్లో రావడం అనేది జరిగింది. అండ్ నిఫ్టీ కూడా 104 పాయింట్లు పాజిటివ్గా వచ్చి 24,981 వద్ద ముగియడం అనేది జరిగింది. సో 24,950 నుంచి 25,000 మధ్యలో ఇది స్థిరమైన రన్ అనుకొని మనం చూసుకోవచ్చు. సో ఈ ర్యాలీకి మనం ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రేక్ హెవీ ఉత్పత్తి రంగం ఇదంతా కూడా టాటా మోటార్స్ కానీ అదానీ పోర్ట్స్ కానీ భారతీయ ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీలన్నీ కూడా మార్కెట్ని బాగా ముందుకు నడిపించడానికి కారణమైనవి. టాటా మోటార్స్ సుమారుగా 3.5% దాకా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇచ్చింది అండ్ పాజిటివ్గా ముగియడం జరిగింది. అండ్ రిలయన్స్ కూడా 3% దాకా పాజిటివ్గా లాభాలు అనేది చూపించడం జరిగింది. సో యాక్చువల్గా మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే 9 out of 16 సెక్టార్స్ ర్యాలీలో పాల్గొంది. సో ఇందులో టెలికామ్ అయినా, ఎఫ్ఎంసీజీ అయినా, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా బాగా 1% పైగానే మనకి రిటర్న్స్ ఇవ్వడం, పాజిటివ్గా లాభాలు చూపించడం అనేది జరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే కనుక ఇవి కూడా బుల్లిష్ రన్లోనే ఉన్నాయి, బుల్లిష్ మూడ్లోనే మొత్తం ఉండడం జరిగింది. సుమారుగా ఇవన్నీ కూడా 1% పైగా పెరిగి ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని బాగా చూరగొవడం అనేది జరిగింది. సో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అండ్ మొత్తం మూడ్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. బుల్లిష్ రన్ టైప్లో మనకి టోటల్ మార్కెట్ అంతా మూవ్మెంట్ చూస్తున్నాము. సో దీనికి ఇంకొక రీజన్ మనం చూసుకుంటే కనుక ప్రధాని గారు ఆగస్ట్ 15 ఇచ్చిన జిఎస్టీ రీఫార్మ్స్ రిలేటెడ్ న్యూస్ కూడా ఒక ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్కి కారణం అని అనుకోవచ్చు. రెండోది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో శాంతి చర్చ సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా ఇన్వెస్టర్కి ఫుల్ ఆప్టిమిజం అనేది ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మూలంగా మొత్తం మనం చూసుకుంటే పాజిటివ్, ఈ సెక్టర్లన్నీ పాజిటివ్గా ఉన్నాయి. బట్ డిఫెన్స్ స్టాక్స్ మాత్రం కొంచెం నెగిటివ్లోకి వెళ్తున్నాయి. హై ప్రెషర్ అనేది లైక్ స్లైట్ ప్రెషర్ చూసుకోవచ్చు, హై ప్రెషర్ కాదు, స్లైట్ ప్రెషర్, కొంచెం రిస్క్ సెంటిమెంట్ ఇవన్నిటి మూలంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి డిఫెన్స్ సెక్టర్లో బాగా జరుగుతుంది. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. ఈరోజు అయితే ఇలా ఉందండి మార్కెట్. రైట్. వాసు గారు, నిన్న గ్లోబల్ మార్కెట్ ఎలా అమెరికా, యూరోప్, ఆసియా ఎలా ఉందంటారు అసలు? యాక్చువల్గా నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అమెరికా అయితే కనుక నాస్డాక్ అప్రాక్సిమేట్ 1.4% దాకా పడిపోవడం జరిగింది. ఇదేంటంటే ఏఐలో హైప్ అనేది కొంచెం తగ్గడం మూలంగా ఇది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా అంత ఎక్స్పెక్ట్ చేసిన పాజిటివ్ గ్రోత్ ఉండదు అన్నట్టు కొంత న్యూస్ రావడం, వీటన్నిటి మూలంగా. సో దానిలో మెయిన్ స్టాక్స్ ఉన్నాయి కదా, నివిడియా కానీ, పాలెంటీర్ కానీ, ఆమ్ లాంటి స్టాక్స్ భారీగా నష్టపోవడం జరిగింది నిన్న. సో దీని మూలంగా S&P 500 అప్రాక్సిమేట్ 0.7% దాకా పడడం జరిగింది. డో జాన్స్లో కూడా అప్రాక్సిమేట్ 0.1% కోర్స్ అది పెరగడం జరిగింది. టెక్ స్టాక్స్ కంప్లీట్గా ప్రెషర్ అనేది తీసుకుంటూ ఉన్నాయి. సో ఫుల్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఈ టెక్ స్టాక్స్లో బాగా జరుగుతూ ఉంది. ఇది అమెరికా పరిస్థితి. అదే యూరోప్ పరిస్థితి చూసుకుంటే కనుక బికాజ్ ఆఫ్ యుఎస్ యుక్రెయిన్ ఈ శాంతి చర్చల మూలంగా ఇది కొంచెం పాజిటివ్గానే ఉంది. 0.3% నుంచి 1% మధ్యలో కొంచెం పెరగడం జరిగింది అయితే. ప్రత్యేకించి జర్మనీ, ఫ్రాన్స్ వంటి వాటిల్లో కొంచెం పాజిటివ్గా కనిపించడం అనేది జరిగింది. అండ్ వీటిలో కూడా మనం ఈవెన్ లోకల్గా, డొమెస్టిక్గా కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ఈ స్టాక్స్ ఏదైతే డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయో వీటికి హై ప్రెషర్ రావడం అండ్ అవి నెగిటివ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో అవి నష్టాలని ఇవ్వడం జరిగింది. అండ్ ఆసియా మార్కెట్ చూసుకుంటే కనుక నిక్కీ 0.1% డౌన్ అయింది. వెరీ స్లైట్ డౌన్ అని అనుకోవచ్చు. సాఫ్ట్ బ్యాగ్కి సంబంధించి కొన్ని అమెరికా సూచనలు ఇవ్వడం, దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ చేయడం మూలంగా కొంచెం నిక్కీ ఇలాంటివి కొంచెం స్లైట్ డౌన్ అనేది మనం చూడొచ్చు. సో ఏసియా పెసిఫిక్ షేర్ సూచి ప్రకారం అయితే కనుక 0.1% నష్టం అయితే పోయింది, అది పాజిటివ్గా లేదు అది. సో యుఎస్ ఫెడ్ రిలేటెడ్ జాక్ హోల్ సమావేశం ఒకటి జరగాల్సి ఉంది. దాని గురించి యాక్చువల్గా ఈ జపాన్ మార్కెట్స్ కానీ, ఏషియా మార్కెట్స్ కానీ వెయిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మనం చూసుకుంటే కనుక యుఎస్ నాస్డాక్ ముఖ్యంగా టెక్ ప్రెషర్ మూలంగా ఉంది అండ్ డౌ జోన్స్ అయితే కనుక స్థిరంగా ఉన్నట్టు మనం అనుకోవచ్చు.
యూరోప్ అయితే కనుక ఈ పీస్ రిలేటెడ్ దట్ మీన్ యుక్రెయిన్ రిలేటెడ్, రష్యా రిలేటెడ్ ఉన్న పీస్ రిలేటెడ్ డిస్కషన్స్తో డిఫెన్స్ సెక్టర్ డౌన్లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కొంచెం ప్రెషర్ అయితే ఉంది ఆ మార్కెట్స్లో. ఏషియా అయితే కనుక సబ్డ్యూడ్ మూవ్మెంట్ అని అంటారు, అది దాని మూలంగా ఎమిడ్ గ్లోబల్ కాషియస్నెస్ తోటి కొంచెం స్థిరంగా వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు కరెంట్లీ. రైట్ వాసు గారు, సెన్సెక్స్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఇంటెన్స్ ట్రెండింగ్ సెన్సెక్స్ ఎలా ఉంది అని అంటారు, ఎలా గుర్తించాలి అసలు? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఎంటైర్ ట్రేడింగ్ సెషన్ అనేది యాక్చువల్గా మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఓపెనింగ్ సెషన్లో మధ్య స్థాయిలో బాగా ర్యాలీ కనిపించింది. ఓపెనింగ్ సెషన్ సెన్సెక్స్ యాక్చువల్గా స్టార్ట్ అయినప్పుడు 150 నుంచి 200 పాయింట్ల దాకా పాజిటివ్గా వెళ్ళడం జరిగింది. నిఫ్టీ కూడా మనం చూసుకుంటే 24,900 పైగా ట్రేడింగ్ అనేది జనరల్గా ప్రారంభం అవడం జరిగింది. ఓపెనింగ్ సెషన్ అయితే ఫుల్ పాజిటివ్గానే కనిపించింది నిన్న. అండ్ మిడ్ సెషన్ చూసుకుంటే కనుక ఆ ర్యాలీ అనేది బలపడి సెన్సెక్స్ ద లోయెస్ట్ నుంచి చూసుకుంటే హైయెస్ట్ వరకు 81,775 దాకా వెళ్ళింది. సో 81,755 అంటే వెరీ గుడ్ నెంబర్ అని అనుకోవచ్చు. అండ్ నిఫ్టీ కూడా 24,981 దాకా వెళ్ళింది. ఇది డేస్ హైగా చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా. సో క్లోజింగ్ చివరికి క్లోజింగ్ మనం చూసుకుంటే చివరికి ర్యాలీ అనేది నిలబడింది. యాక్చువల్గా కొన్నిసార్లు ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే ఓపెనింగ్ ఆర్ మిడ్ సెషన్స్లో మొమెంటం పాజిటివ్గా ఉంది, ఎండింగ్ ఆఫ్ ద డేలో డౌన్ అయిపోవడం ఇలాగ ఉంది. బట్ నిన్నైతే కంప్లీట్గా 4th డే కంటిన్యూస్గా పాజిటివ్గానే నిలబడడం జరిగింది. ఆ ర్యాలీ అనేది నిలబడింది. సో టోటల్ సెషన్ ముగిసేటప్పటికి సెన్సెక్స్ 371 పాయింట్లు పాజిటివ్ తోటి 81,644 దగ్గర, అండ్ నిఫ్టీ 104 పాయింట్లు పాజిటివ్ తోటి 24,981 దగ్గర ఫైనల్గా స్థిరపడడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా సెషన్ పీక్ వద్ద గరిష్టంగానే ఉన్నాయి. సో పాజిటివ్గానే అనుకోవచ్చు. సో షార్ట్గా మనం చూసుకోవాలంటే కనుక ఇంట్రాడే రిలేటెడ్ మనం ఓపెనింగ్ అనేది హైగా స్టార్ట్ అవ్వడం జరిగింది. సాలిడ్ మార్నింగ్ ర్యాలీ అనేది బాగా జరిగింది. మిడ్ సెషన్ అనేది మూమెంట్ సస్టైన్ అవ్వడం జరిగింది. క్లోజింగ్లో గెయిన్స్ రిటైన్ అవుతూ మనకి టోటల్గా పాజిటివ్గా మార్కెట్ అనేది ముగియడం జరిగింది. రైట్ వాసు గారు, రేపు ఈ వారం మార్కెట్ ఎలా, ఏ రంగంలో స్టాక్ ట్రెండింగ్స్ ఇన్వెస్టర్స్ ఎలా దృష్టి పెట్టాలంటారు? ఈ వారం లైక్ స్టాక్ మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా ఉండే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్ ఈ వారం మొత్తం చూసుకుంటే జిఎస్టీ మీద సులభతరమైన విధానాలు అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అక్టోబర్ వరకు. సో రాజకీయ విధంగా ఈ రిలేటెడ్ జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ సెంటిమెంట్ని జనరల్గా బలపరుస్తూ ఉంటుంది. ఇది మిడ్ టర్మ్ ర్యాలీకి కొంచెం ఊతం అనేది ఇవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఈ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 15 ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వార్టర్లో కొంతమంది డిలే చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఒక 1 మంత్ దట్ మీన్ అక్టోబర్ నుంచి ఈ జిఎస్టీ రేట్లు తగ్గుతాయి కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటే ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, లేదంటే వేరే ఏమైనా కన్జ్యూమర్ గూడ్స్, బైక్స్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలని అనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసి కొనుక్కుందామని అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వార్టర్కి ఈ రిలేటెడ్ కొంచెం నెగిటివ్ ఆర్ స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మూలంగా. సో ఇది టైం తక్కువ ఉంటే కనుక మనకి స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ టైం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్వార్టర్ కొంచెం దీని మూలంగా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి జిఎస్టీ మూలంగా. అండ్ జనరల్గా మనం ఎస్ఎన్పి సావరెన్ రేటింగ్ ఇండియా చూసుకుంటే కనుక బీబీబీ రేటింగ్ ఉంది, BBB రేటింగ్. సో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఇదంతా కూడా మల్టిప్లై చేస్తుంది. సో లాంగ్ టర్మ్ ఫారిన్ ఇన్ఫ్లో గురించి కూడా ఇది బాగా ఈ రేటింగ్ అనేది బాగా ఉపయోగపడవచ్చు. సో ఎఫ్పిఐ అండ్ ఎఫ్ఐఐ, ఎఫ్డిఐ మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో బ్యాక్ వస్తే కనుక దీని మూలంగా మన స్టాక్స్ అనేవి బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది పాజిటివ్గా మూమెంట్ బుల్లిష్ రన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక టెక్నికల్ దృష్టిలో మనం చూస్తే 24,960 నుంచి 25,000 మధ్యలో టైట్ కన్సాలిడేషన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇది బయాన్ డిప్స్ అనే వాతావరణాన్ని సస్టైన్ చేస్తుంది. సో రిలైగర్ ఇలాంటివి కంపెనీలు ఏమిటంటే 25,250 దగ్గర కూడా దీన్ని లైక్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది ఉంది. గ్లోబల్ క్యూస్ చూసుకుంటే కనుక ఈ ట్రంప్ పుతిన్ రిలేటెడ్ భేటీ కానీ, లేదంటే US-Ukraine సమ్మిట్ కానీ, క్రూడ్ ఆయిల్ డైనమిక్స్ కానీ, రూపీ స్టెబిలైజేషన్, ఇవన్నీ కూడా
మన వాలటిలిటీని కొంచెం మోడరేట్ చేస్తూ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్గా చూసుకుంటే మనం మొత్తం ఈ వీక్ మార్కెట్ అంతా కూడా ఈ పాలసీ రీఫార్మ్స్ మూలంగా, రేటింగ్ అప్గ్రేడ్స్ మూలంగా అండ్ డొమెస్టిక్గా లిక్విడిటీ పుష్ మూలంగా ర్యాలీ అయితే సస్టైన్ అయ్యేటట్టే కనిపిస్తుంది షార్ట్ టర్మ్. అంటే ఈ 1 వీక్ ఒక వారం రోజులు చూసుకుంటే పాజిటివ్గానే మార్కెట్ వెళ్ళేటట్టు కనిపిస్తూ ఉంది మార్కెట్. అండ్ మిడ్ టర్మ్ కొన్ని నెలల వైజ్ మనం కంపేర్ చేస్తే కనుక స్ట్రక్చరల్ స్టేబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ఐఐ రిసర్జెన్స్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్రో రీఫార్మ్స్, స్టాక్ వాల్యుయేషన్ ఇవి జరిగే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మిడ్ టర్మ్ కొన్ని మంత్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే. రిస్క్ పాయింట్స్ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ట్రేడ్ టెన్షన్స్ అండ్ ఫెడ్ డెసిషన్స్ అండ్ గ్లోబల్ మ్యాక్రో షాక్ ఇవి మాత్రమే మనకి ఇప్పుడు రిస్కీ పాయింట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి మీద మనం జాగ్రత్తగా దృష్టి సారిస్తే మనం అనుకున్నట్టు లైక్ మార్కెట్ అనేది పాజిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ వాసు గారు, ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ బీటీఎస్టీ పాయింట్ స్టాక్స్కి ట్రెండర్స్కి మీరు ఏ సూచనలు ఇవ్వగలరు? బీటీఎస్టీ జనరల్గా లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్టర్స్ 3 రకాల ఇన్వెస్టర్ల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ బీటీఎస్టీ ఇన్వెస్టర్స్ అండ్ పెన్నీ స్టాక్స్ గురించి ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి మూడింటి గురించి డిస్కస్ చేద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఎనర్జీ, డిఫెన్స్ ఈ కోర్ సెక్టార్లో చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో బాగా ఇన్వెస్టర్లకి మార్కెట్లు పాజిటివ్ సంకేతాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లాభాలతో బయటకు రావచ్చు. ఓకే. అండ్ సావరెన్ రేటింగ్స్ అప్గ్రేడ్ కానీ లేదంటే జిఎస్టీ ఇందాక మనం అనుకున్నట్టు బీబీబీ రేటింగ్ కానీ జిఎస్టీ రీఫార్మ్స్ కానీ పిఎస్యు క్యాపెక్స్ పుష్ ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్కి బాగా మేజర్ ఎనాబిలర్స్ అనేది మనం అనుకోవచ్చు. సో ఎవరైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు అయితే కంటిన్యూ చేయొచ్చు. ఎస్ఐపి డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ డైవర్సిటీ పోర్ట్ఫోలియోలో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. అదే న్యూస్ బేస్డ్ ఫ్లక్చువేషన్స్కి భయపడకుండా పేషెన్స్ తోటి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే పర్లేదు. బట్ న్యూస్ కానీ ఏదైనా అది జరిగింది ఇది జరిగింది అనే న్యూస్ తోటి మార్కెట్ సెంటిమెంట్ మూలంగా మనం మళ్ళీ విత్డ్రాల్ చేసేస్తూ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఆ టైప్లో ఉన్నామంటే మాత్రం పాజిటివ్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరగదు. సో బీ కేర్ఫుల్ విత్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అండ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ బీటీఎస్టీ వాళ్ళైతే కనుక వాల్యూమ్ అండ్ లిక్విడిటీ ఉండే స్టాక్స్ మాత్రమే ట్రేడ్ చేయాలి. అన్ని స్టాక్స్లోని మనం వేలైతే పెట్టకూడదు. ఓకే. సో ఎగ్జాంపుల్ టాటా పవర్ కానీ, టాటా స్టీల్ కానీ, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇలాంటివన్నీ కూడా వాల్యూమ్ అండ్ లిక్విడిటీ ఉండే స్టాక్స్. ఇలాంటి కొన్ని స్టాక్స్ చూస్ చేసుకుని వాటిలో ట్రేడింగ్ చేస్తే కనుక మీకు ప్రాబ్లం లేకుండా లైక్ స్టేబుల్గా కొంచెం పాజిటివ్గా ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. గ్లోబల్ ఈవెంట్స్ మనం చూసుకుంటే కనుక యూఎస్ మార్కెట్ మూవ్స్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, కరెంట్ స్వింగ్స్ కానీ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డే గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టాప్ లాస్ డిసిప్లిన్ అనేది చాలా తప్పనిసరిగా పెట్టుకోవాలి. సో మార్కెట్ పాజిటివ్గా ఉందని కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అలాగే ఉంచేసి స్టాప్ లాసెస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. దీని మూలంగా మళ్ళీ మనం క్యాపిటల్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో ఇది బీటీఎస్టీ అయితే కనుక. అండ్ పెన్నీ స్టాక్స్ ఎవరైతే చేస్తున్నారో పెన్నీ స్టాక్స్ అయితే కనుక హై రిస్క్ అండ్ హై వాలటిలిటీ ఉండే స్టాక్స్ ఉంటాయి. సో కేవలం డెలివరీ వాల్యూమ్స్ పెరిగినాయి అండ్ క్రెడిబుల్ ప్రమోటర్స్ ఉన్నాయి మాత్రమే కన్సిడర్ చేయడం అనేది ఇంపార్టెంట్ పెన్నీ స్టాక్స్. సో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ తక్కువ రేటుకి వస్తుంది అనేది కొనకుండా మనం ఈ ప్రమోటర్ క్రెడిబుల్ ఎంత ఉంది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎంత ఉంది ఇవి చూసుకుని జనరల్గా కొనడం బెటర్. డెలివరీ వాల్యూమ్స్ ఉన్నవి కొనుక్కోవడం మంచిది ఉంటుంది. సో రూమర్స్కి అయితే వెళ్ళొద్దు. కంపెనీ ఫైనాన్షియల్స్ చెక్ చేసి కొంచెం ఫండమెంటల్స్ అవి చెక్ చేసి స్మాల్ ఎలొకేషన్ మాత్రమే చేయండి. నేను లాస్ట్ సెషన్లో కూడా చెప్పినట్టు 5% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ పెన్నీ స్టాక్స్ అయితే కనుక. సో వీటన్నిటిని గుర్తుంచుకుని జాగ్రత్తగా ట్రేడింగ్ చేసినట్లయితే మీకు పాజిటివ్గా మీ మనీ పాజిటివ్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ వాసు గారు, ఒక కాల్ తీసుకుందాము. కాల్ వచ్చింది. సో హలో. హాయ్ అండి. హాయ్ అండి. హనుమంతరావు గారు. అవునండి సార్ చెప్పండి. అరబిందో ఫార్మా స్టాక్స్ ఉన్నాయండి, అవి హోల్డ్ చేయొచ్చా, ఎట్లా దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అడగండి. మీరు ఏ స్టాక్ చెప్పారు? వినిపించలేదు. హనుమంతరావు గారు మరొకసారి చెప్పండి. అరబిందో ఫార్మా స్టాక్స్ ఉన్నాయండి, అవి హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా?
ఓకే. అరబిందో ఫార్మా సెక్టార్లో ఉన్న వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ అండి. మనకి ఈ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక కీ డెవలప్మెంట్స్ అండ్ న్యూస్ ఫస్ట్ ప్రాపర్గా చూసుకుంటే మార్జినల్ డ్రాప్ ఉంది నెట్ ప్రాఫిట్లో. యాక్చువల్గా అంతకుముందు ఫుల్ ప్రాఫిట్లో రన్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ 903 crore నుంచి 907 ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకుంటే ఒక 0.5% దాకా డిక్లైన్ అయింది. సో అంతకుముందు ఇయర్ 907 crores అనేది ప్రాఫిట్ డిక్లేర్ చేస్తే ఇది ఇప్పుడు ప్రజెంట్ 903 మాత్రమే ప్రాఫిట్ డిక్లేర్ చేసింది. సో 0.5 అనేది వెరీ మినిమల్ అని అనుకోవచ్చు. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ మల్టిపుల్ బ్రోకర్స్ దీని రిలేటెడ్ డౌన్ గ్రేడ్ చేయడం అనేది జరిగింది. సో అంతకుముందు ఏంటంటే బై అనే దాని రిలేటెడ్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ యాడ్ అనేది మాత్రం ఇస్తున్నారు. సో రివైజ్డ్ టార్గెట్ చూసుకుంటే 1330 నుంచి 1148 వరకు కూడా ఈ ట్రేడింగ్ స్టాక్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ప్రీవియస్గా ఇది చూసుకుంటే 1445 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు రేటింగ్స్ అనేవి బాగా ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ యాక్షన్ చూసుకుంటే కనుక 52 వీక్ హై అనేది 1592 నుంచి 1592 అనేది 52 వీక్ హై. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ దానితో చూసుకుంటే 25% దాకా లోలో ఉంది. కాబట్టి మీరు కరెంట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంచడమే బెటర్ అండి. సో దీన్ని లైక్ హోల్డ్ చేయడం బెటర్ అండి ఈ ప్రజెంట్ ఉన్న సినారియోస్ అదే కనుక, ఎందుకంటే ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా మీరు చూసుకుంటే కనుక ఇంట్రాడేలో మీరు ఏమన్నా చేద్దామని అనుకుంటే దీని రిలేటెడ్ స్టాప్ లాస్ 1180కి పెట్టుకొని మీరు టార్గెట్ రేంజ్ 1220 నుంచి 1230 మధ్యలో పెట్టుకుంటే కనుక మీకు ఇంట్రాడే వర్కౌట్ అవుతుంది. అదే స్వింగ్ షార్ట్ టర్మ్ మీరు చూసుకుంటే కనుక ఇది అక్యుములేట్ డిప్ ఇందాక చెప్పినట్టు ఇది డిప్లో ఉన్నట్టు 20% 25% దాకా దాన్ని లైక్ ఆల్ టైమ్ హై 52 వీక్ హై నుంచి ఉంది. కాబట్టి మీరు కొనుక్కోవడం బెటర్ ఉంటుంది ఇది. సో స్టాప్ లాస్ ఈవెన్ ఈ రేంజ్లో కూడా మీరు స్టాప్ లాస్ అనేది 1100 దాకా పెట్టుకుని టార్గెట్ రేంజ్ 1330 నుంచి 1500 దాకా ఉంచుకుంటే మీరు ఈ షార్ట్ టర్మ్లో కనుక మీరు బాగానే పాజిటివ్గానే ఉంటుంది. అండ్ మిడ్ అండ్ లాంగ్ టర్మ్ మీరు చూసుకుంటే హోల్డ్ అండ్ అక్యుములేట్ స్ట్రాటజీ ఫాలో అవడం బెటర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జోన్ అనేది ఇంకా హై అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ హోల్డ్ అండ్ అక్యుములేట్ సినారియోలో మీరు ఉంచుకున్నట్లయితే ఈ అరబిందో ఫార్మా షేర్ అనేది పాజిటివ్గా మీకు రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. వాసు గారు మరో కాల్ తీసుకుందాము. శ్రీధర్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి శ్రీధర్ గారు. సార్ మా దగ్గర హుండాయ్ మోటార్స్ 960 ఆ ప్రాంతంలో ఉన్నాయి సార్ అలాట్మెంట్లో. అది ఇప్పుడు ఇంచుమించుగా 30% ప్రాఫిట్లో ఉంది. దీన్ని ప్రశ్న ఏమైనా ఉంచచ్చా, లేదా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసి ఏమైనా తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు సార్. తర్వాత ఇన్ఫోసిస్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. దానికి కూడా ఏమైనా ర్యాలీ వచ్చే అవకాశం ఉందా? మన మోటార్స్కి వచ్చేలాగా ఇన్ఫోసిస్ ఐటీ షేర్స్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా చెప్పండి సార్. గుడ్ అండి. సో హ్యూండాయ్ మోటార్స్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఆల్ టైమ్ హై అనేది మీట్ అవ్వడం జరిగింది. సో 12.2% దాకా ఇప్పుడు ప్రజెంట్ బాగా పాజిటివ్ ర్యాలీలోకి వెళ్ళింది హ్యూండాయ్ షేర్ అనేది. సో Q1 ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. సో 1369 crores అనేది ఇది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. డౌన్ యాక్చువల్గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డౌన్, బట్ జనరల్గా ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే కనుక 1369 crores అనేది మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో మీరు కంటిన్యూ చేద్దామని అనుకుంటే కనుక 2500 పైన మీరు అప్వర్డ్ మూవ్మెంట్ అనేది కన్సిడర్ చేసుకుని చూడొచ్చు. 2550 నుంచి 2600 మధ్యలో ఈ అప్వర్డ్ మూవ్మెంట్ చూసుకుంటూ మీరు చేయొచ్చు. స్టాప్ లాస్ అదే కనుక 2480 అనేది మీరు పెట్టుకోవచ్చు. 2480 మేనేజబుల్ డౌన్ సైడ్ రిస్క్ అనేది మీరు పెట్టుకుని చేయొచ్చు. ఇది ఇంట్రాడే రిలేటెడ్ నేను చెప్తున్నాను. స్వింగ్ ట్రేడ్ అయితే కనుక మీరు అక్యుములేట్ చేయొచ్చు డిప్స్లో. పుల్ బ్యాక్స్ అనేవి 2400 నుంచి 2450 మధ్యలో ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో టార్గెట్స్ మీరు 2600 నుంచి 2700 దాకా పెట్టుకుని డిపెండ్స్ ఆన్ మార్కెట్ సెంటిమెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మీరు ఇదైతే ఉంచవచ్చు. ఎందుకంటే ఇది సాలిడ్ స్టాక్ అనే అనుకోవచ్చు. అండ్ స్వింగ్ ట్రేడ్లో కూడా ఇది పర్లేదు. అండ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే కనుక ఈ ఎక్స్పాన్షన్ రోడ్ మ్యాప్ అంటే ఈవీ రిలేటెడ్ కొన్ని స్ట్రాటజీస్, ఈవీ రిలేటెడ్ గవర్నమెంట్ నుంచి బాగా పుష్ అనేది ఉంది. కాబట్టి సో కొంచెం ఇవి ఎక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. 2000 నుంచి 2400 మధ్యలో ఎక్యుములేషన్ అనేది చేయొచ్చు. బట్ టూ మచ్ దీని మీదే కంప్లీట్గా మీరు చేయకుండా డైవర్సిఫై చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో మిడ్ టు లాంగ్ టర్మ్ అయితే కనుక.
సో బేసిక్గా మీరు చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో హోల్డ్ అండ్ అక్యుములేట్ చేయొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక, ఎందుకంటే అప్ సైడ్ 2600 పైగా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి 10-25% పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఈ స్టాక్ అయితే. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ షేర్ చూసుకుంటే కనుక ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ ట్రెండ్లో రన్ అవుతూ ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ఫోసిస్ 1442 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆల్ టైమ్ 52 వీక్ ఇంటర్డే గెయిన్ మనం ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఆల్ టైమ్ హై నుంచి కొంచెం డౌన్లో ఉందని అనుకోవచ్చు. సో Q1 రిజల్ట్స్ మనం చూసుకున్నా కానీ 7.5% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. 42,429 crore ప్రాఫిట్ అనేది ఈ ఇన్ఫోసిస్ డిక్లేర్ చేసింది. సో ఇంట్రాడే చూసుకుంటే మీరు క్యాప్చర్ మొమెంటమ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వచ్చు. ఎంట్రీ రేంజ్ మీరు 1442 నుంచి 1450 మధ్యలో పెట్టుకుని స్టాప్ లాస్ అనేది 1430 పెట్టుకుని మీరు చేయొచ్చు ఈ ఇంట్రాడే అనేది. అదే స్వింగ్ 1 వీక్ టు 4 వీక్ మధ్యలో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలని అనుకుంటే కనుక 1400 నుంచి 1420 మధ్యలో ఎంట్రీ అవ్వచ్చు. సో టార్గెట్ రేంజ్ మీరు చూసుకుంటే 1500 నుంచి 1600 మధ్యలో టార్గెట్ రేంజ్ పెట్టుకుని స్టాప్ లాస్ అనేది 1380 పెట్టుకోవచ్చు. 1380 పెట్టుకుని మీరు దీన్ని స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు 1 వీక్ టు 4 వీక్ మధ్యలో అయితే కనుక. అదే లాంగ్ టర్మ్లో అయితే కనుక అక్యుములేట్ అండ్ హోల్డ్, ఎందుకంటే ఐటీ అంతా కూడా కొంచెం డౌన్లోనే రన్ అవుతుంది. ఈవెన్ టీసీఎస్ షేర్ కానీ మిగిలిన ఐటీ షేర్స్ అన్నీ కూడా విప్రో ఇవన్నీ కూడా డౌన్లో రన్ అవుతున్నాయి. సో బెటర్ యూ అక్యుములేట్ అండ్ హోల్డ్. లాంగ్ టర్మ్ అంటే 1 year నుంచి 7 years ఆర్ ఇంకా మోర్ లాంగ్ టర్మ్ మనం చూసుకోవచ్చు. సో యావరేజ్ టార్గెట్ అనేది 1744 పెట్టుకోవచ్చు. ఈవెన్ 2000 పైన 2085 పైన కూడా మనకి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఎంట్రీ రేంజ్ మీరు చూసుకుంటే కనుక ఇవన్నిటికి కూడా 1400 నుంచి 1450 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. దీనికి లాంగ్ టర్మ్కి మీరు స్టాప్ లాస్ అనేది 1350 దగ్గర మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి మీరు స్ట్రాంగ్గా ట్రేడ్ చేయాలనుకుని ఈ రేంజెస్ కరెక్ట్గా సెట్ చేసుకుని మీరు ట్రేడ్ చేస్తే కనుక వీటిలో మీకు పాజిటివ్ సంకేతాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేద్దామని అనుకుంటున్నారు అనే దాని మీద మీరు హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ వాసు గారు ప్రస్తుత బుల్ రన్ జిఎస్టీ అలాగే క్యాష్లెస్ మీరు ఇండియన్స్కి పెట్టుబడి ఎలా ఉందంటారు అసలు? యా, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక బుల్ రన్ అవుతూ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో జిఎస్టీ సింప్లిఫికేషన్స్ ఇవన్నీ జరిగినాయి అండ్ S&P సావరెన్ రేటింగ్ అప్గ్రేడ్స్ అనేవి ఇవన్నీ జరిగినాయి. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటి మూలంగా మనకి తాత్కాలిక ర్యాలీ కాదు ఇది, అంటే లాంగ్ టర్మ్కి బాగా సంకేతాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటి మూలంగా మనకి మార్కెట్ అనేది పాజిటివ్గా రన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇందాక మనం అనుకున్నట్టు ఈ జిఎస్టీ రిలేటెడ్ న్యూస్ మూలంగా కొంత కన్జ్యూమర్ గూడ్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, సేల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అయిన తర్వాత ఒక అక్టోబర్ తర్వాత నేను కొనుక్కుంటాను అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మూలంగా ఇప్పుడు చూసుకుంటే కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇలాంటివి చాలా ఆఫర్ జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి ఆఫర్ అని, లేదంటే దాని తర్వాత వచ్చే ఫెస్టివల్స్ రిలేటెడ్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సో క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ కొంతమంది దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే ఎలాగో తర్వాత రేట్లు తగ్గుతాయి కదా ఇప్పుడే ఎందుకు కొనుక్కోవడం అనేది కొంతమంది ఆలోచించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దీని మూలంగా మన మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ రంగాలు అనేవి కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బుల్ రన్ మనం చూసుకుంటే కనుక ప్రతి బుల్ రన్ కూడా పాజిటివ్గానే ఎండ్ అవుతుంది అనేది ఉండదు. కొన్నిసార్లు సడన్గా చేంజెస్ కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఫోమోతో పరిగెట్టి, అంటే నేను ఇప్పుడు మిస్ అయితే కంప్లీట్ మిస్ అయిపోతాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి డిసిప్లిన్ దాటి కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, మిస్టేక్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయకుండా ఈ బుల్ రన్లో కూడా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూసుకుంటే కనుక బుల్ రన్ ఆర్ బేర్ రన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ వీటిల్లో మనం ఎమోషనల్గా ఎక్కువ ఇది అవ్వకుండా మనం కంట్రోల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని మనకి మన పోర్ట్ఫోలియో అనేది పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ బలంగా ఉండే బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ PSU, సెక్టోరియల్ స్టాక్స్ వీటిల్లో మనం చూస్ చేసుకుని ఫోకస్డ్గా పెట్టుబడి పెడితే కనుక వెల్త్ గెయినింగ్కి ఛాన్సెస్ ఉంటాయి. ఆటో కానీ, డిఫెన్స్ కానీ, ఎనర్జీ, ఫైనాన్షియల్స్ వీటిల్లో మనం కన్సిడర్ చేయొచ్చు. అదే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే కనుక BTST మూమెంట్స్
ప్లేస్ బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాలటిలిటీ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని హై వాల్యూమ్ ఉండే వాటి మీద లేదంటే ప్రమోటర్ హోల్డింగ్ బాగా ఉండే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం సేఫ్గా మనం మనీ అనేది విత్డ్రా లిక్విడిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈవెన్ పాజిటివ్గా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో తక్కువ రేటు వస్తుంది కదా అని పెన్నీ స్టాక్స్ అవి ఎక్కువ కొనడం అనేది చేయొద్దు, బాగా రిస్కీ ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకుని ఫండమెంటల్స్ ప్లస్ పేషెన్సీ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మన కంట్రీ కూడా బాగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి న్యూస్ రిలేటెడ్ కానీ వేరే వాట్ ఎవర్ మొత్తం మార్కెట్లో న్యూస్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి మనం వెల్త్ గెయిన్ చేయడం అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసు గారు.